గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు ద కాంకరర్స్ నో మోర్ చైన్స్. ఈ స్పెషల్ యూత్ సెషన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నానండి. యూట్యూబ్ లైవ్ లో అలాగే ఫేస్బుక్ లైవ్ లో జూమ్ లో కలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనందరం కూడా ఈ విధంగా సిద్ధపడి ఉండటం దేవుని నామానికి మహిమ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన కాంకరర్ సెషన్ ని ప్రారంభించుకుందాము. మీరున్న చోట్లోనే కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరం ప్రభా ఈ విధంగా కూడుకునటానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నీ కృపని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు కలుగు చేశారు తండ్రి. ప్రభా ముఖ్యంగా యవనస్తులమైన మేము అనేక పనుల్లో ప్రభా ఉండి ప్రభా నీ సన్నిధికి రాలేక ప్రభా నీకు దూరం అవుతుండగా తండ్రి, ఈ కాంకరర్ సెషన్ ద్వారా ప్రభా నీవు మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభా. తండ్రి, ఎంతో మంది ఇంకా ప్రభా రాలేక ప్రభా వెనుకబడి ఉండగా తండ్రి, వారందరినీ ప్రభా నీవే రప్పించండి తండ్రి. నీ వాక్యాన్ని వినటకు ప్రభా, వారి హృదయాలను ప్రభా మార్చుకున్నట్టుకు ప్రభా నీవు సహాయం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఈ సెషన్ ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ సెషన్ లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభా దీవించండి ప్రభా. తండ్రి, పాటల ద్వారా ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. కేవలం నీకు మహిమకరంగా ప్రభా మేము స్తుతించులాగున ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మమ్మల్ని వర్షిప్ లో నడిపించబోతున్న బ్రదర్ శ్యామ్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, బిడ్డలు నీవు ఎన్నుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మేము ఆరాధించుండగా తండ్రి మీరే మహిమ పొందండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి సిస్టర్ కీర్తి సింహ గారి ద్వారా ప్రభా మీరు మాట్లాడబోతుండగా తండ్రి మా హృదయాన్ని తెరవండి ప్రభా. మేము వినుటకు ప్రభా మాకు చెవులను దయచేయండి తండ్రి. గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాగే సిస్టర్ పట్ల మీరు ఉండండి ప్రభా. తన నోటి మాటను ప్రభా మీరు ఉండి ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేసి పలుకుచున్న ప్రతి ఒక్క మాటలో ప్రభా నీ తలాంపుల నుంచి ప్రభా యవనస్తులు అనేక మంది ప్రభా మారలాగున ప్రభా సహాయము దయచేయండి ప్రభా. ఈ కార్యక్రమంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా సమస్తము నీకు మహిమకరంగా ప్రభా జరుగులాగున సహాయం దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన నెరవేర్చమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈ శ్రేష్టమైన సమయంలో మనందరం కూడా కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాము. మనము ఈ క్షణంలో ఇంత ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన తప్పించిన కీడుల్ని బట్టి మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాము. మన మధ్యలో బ్రదర్ శ్యామ్ గారు ఉన్నారు. బ్రదర్ ఆరాధనలో నడిపించుచుండగా మనందరం కూడా ఆరాధనలో పాల్గొందాము. ఓవర్ టు యు బ్రదర్స్. ప్రైజ్ లార్డ్. కాంగ్రెస్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కలిసి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనకు వెళ్ళిపోదాం. మహోన్నత మహాగండ మహాపరిశుద్ర చేసిన పరలోక తండ్రి, నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశం, నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఎన్నో మంది ప్రభా, ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని చూడక ప్రభా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. వారి వల్ల మమ్మల్ని చేయకుండా ప్రభా సజీవ యాగంగా ప్రభా నీ సంధానం బలమైన పాత్రగా అందరిని నిలబెట్టడానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. మందిని బలపరచడానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఈ మీటింగ్లో ప్రభా ఎంతమంది అయితే రావచ్చున్నారు ప్రభా, ఎంతోమందికి అయితే కోరికతో ప్రభా నీ సంధానంలో చేరాలని ఆశతో ప్రభా ఎదురు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి దయచేసి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. బలపరిచే సహాయం దయచేయమని, పాటలు పాడుచుండగా నుండి తోడు నడిపించండి ప్రభా. ఆదరణ చేయించడానికి తోడు నడిపించండి ప్రభా. వాక్యం ధ్యానించుండగా, వాక్యం వినిచుండగా ప్రభా నువ్వు తోడు నడిపించండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభా నీ సహాయం దయచేయమని, ఈ చిన్న కొద్ది మనం ఆలకించమని యేసు పరిశుద్ధ అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలిసి నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా అనే చక్కని గీతాన్ని కలిసి పాడదామండి. బైబిల్ గ్రంథంలో మనం చాలా భక్తులు చూసినట్లయితే ప్రతి ఒక్కరిని దేవుడు విరిచాడండి. ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళడానికి దేవుడు విరిచాడు. జ్ఞాపకం చేసుకోండి, సౌల్ని దేవుడు విరిచి పౌలుగా మార్చాడు కదా. అబ్రహాంని విరిచాడు,
తన సంతానం లేనప్పుడు విరిచాడు, తండ్రి నుంచి వచ్చేమన్నాడు, వచ్చేసాడు. ఆయనను విరిచి దేవుడు గొప్ప జనాంగా మార్చాడు కదండి. జ్ఞాపకం యోబును కూడా దేవుడు విరిచాడు కదండి. యోబును విరిచి అంటే టెస్ట్ చేశాడు దేవుడు, పరీక్షించి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు. జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో, మన హృదయంలో కూడా దేవుడు ఈ సమయంలో నీకు పరీక్షిస్తున్నాడు అనుకుంటా. నువ్వు ఇప్పుడు ఒక టెస్ట్ ఫేజ్ లో ఉన్నావు అనుకుంటా, జ్ఞాపకం చేస్తున్నావు. అందుకే దేవుడు నేను విరుస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకా ఆశీర్వదించబడట్లేదు. దేవుని సంధానంలో ప్రతిరోజు పాటలు పాడతాను, ప్రతిరోజు ధ్యానిస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఇంకా నేను ఆశీర్వదించబడట్లేదు అని నువ్వు ఆలోచిస్తావు అనుకుంటా. నా ప్రియ సహోదర దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మనం ఇంకా టెస్ట్ ఫేజ్ లో ఉన్నాం, జ్ఞాపకం చేసి పరీక్షించబడుతున్నాం. దేవుడు మనల్ని విరుస్తున్నాడు. ఎప్పుడైతే మనం విరవబడతామో మంచి స్టేజ్, ఉన్నతమైన స్టేజ్లోకి, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనం తీసుకెళ్తాడు. జ్ఞాపకం చేసుకోండి. కలిసి పాడదాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నన్ను ఆశీర్వదించు యేసయ్యా అనే చక్కని గీతాన్ని కలిసి పాడదాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రాహాము ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రాహాము ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. అడుగుదామా? విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా.
దేవుని చేతిలో ఉన్నప్పుడు మనం విరబడితేనే మన అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతామండి. జ్ఞాపకం చేసుకోండి, ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరబడింది. రొట్టె విరబడినప్పుడే 5,000 మందికి దేవుడు ఆహారంగా పెట్టాడు కదా. జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ జీవితం ఇతరులకి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు విరబడాలని జ్ఞాపకం చేసుకుని, మనం విరబడితేనే దేవుని సంధానంలో దేవుడు మన జీవితాన్ని, మన బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చాడు, ఇతరులకి ధన్యకరంగా మార్చాడు. జ్ఞాపకం చేసుకుని కలిసి ఇంకొక పాట పాడదామా? అవును ప్రభా, ఎందుకు ప్రభా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభా, అయ్యా నీ పాత్రగా మమ్మల్ని మలుచుకున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి అని స్తుతులు చెల్లించి పాట కలిసి పాడదాం. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితి ఓ దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసని చక్కని గీతాన్ని కలిసి పాడదాం. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి, నా పాపము పాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. అవును, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. స్తుతిద్దామని హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ గ్రంథములో నుండే, నా మనుగడ ముందే నీ మనసులో నెరవేరే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీ కొరకే నీ కృపలో. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీ కొరకే నీ కృపలో. స్తుతిద్దామని హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అవును కదండి, మనం ప్రతి మనవి దేవుని గ్రంథంలో ఉందండి. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అనుకుంటా దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాపై దృష్టి పెట్టట్లేదే, దేవుడిని ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదని అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదర సహోదరుడు నీతో నాతో మాట్లాడతాడు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవుని గ్రంథం లెక్కించబడతాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. చక్కని గీతాన్ని కలిసి పాడడం. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందని చక్కని గీతాన్ని కలిసి పాడతామండి. జ్ఞాపకం చేసుకుని రత్నరాశులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ అనే చక్కని గీతాన్ని కలిసి పాడదామండి.
కలిసి పాడదామా? నాతో కలిసి ఏకీభవించి ఈ పాట కలిసి పాడదాం. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. కలిసి పాడదామా? నాతో ఏకీభవించండి పాటలు, ఏకీభవించండి పాటలు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, దేవుని ఉగ్రత మన పైన రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయంలో, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక నెచ్చకనికి తను కలిసి పాడదాం, ప్రార్థనపూర్వకంగా పాడదాము. దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, రాకముందే. అవును కదండి, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందు నేను సంతానంలో పశ్చాత్తాపడదామండి, దేవుని సంతానంలో పశ్చాత్తాపడదామండి. అవును ప్రభా, నేను పాపిని దేవుని సంతానంలో ఒప్పుకుందామా? నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తుతులు చెల్లిద్దాము, స్తుతులు చెల్లిద్దాము. అవును ప్రభా, అయినా భ్రమలన్నీ తొలగించుకుంటున్నాను ప్రభా. కేవలం నీ ద్వారానే ప్రభా నేను రక్షించబడతాను ప్రభా, కేవలం నీ ద్వారానే ప్రభా తండ్రి వద్దకు చేరుతాను ప్రభా అని గుర్తెరిగి ప్రభా స్తుతిద్దామా? స్తోత్రం, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. స్తుతిద్దామని స్తుతిద్దామా? ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంత
ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. గ్రహిస్తున్నావా? గ్రహిస్తున్నావా? యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్య నీ రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. అవునండి, దేవుని సంఘాల్లో మనం అడుగుదామా, నా బ్రతుకు మార్చుకుంటాను తండ్రి. దేవుని సంఘాలు అడుగుదామా, ఇంకా నువ్వు లోక అలవాట్లు చేస్తావేమో. ప్రియ సహోదర సహోదరు, నీతో నాతో మాట్లాడతాను, జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘాలు అడుగుదామా. అయ్యా నేను పాపిలని దేవుని సంఘాలు ఒప్పుకుందామా. దేవుడు నేను ఏ పాపము నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఐ విల్ రిమెంబర్ యువర్ పాస్ట్ నో మోర్ అని దేవుడు నీతో నాతో మాట్లాడాడు. జ్ఞాపకం దేవుని సంఘాలు ఇప్పుడు ఈ అనుకూల సంఘం అంటే జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘాలు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుని సంఘాలను ఒప్పుకున్నట్లయితే నువ్వు నరకానికి పాత్రుడవుతావు. జ్ఞాపకం చేసుకుని దేవుని ముందు 2 చాయిసెస్ పెట్టాడు, నరకమా పరలోకమా. దేవుని సంఘాల్లో నిలబడుతున్నాం, దేవుని సంఘాల్లో పాటలు పాడుతాం, దేవుని సంఘాల్లో వాక్యం ధ్యానిస్తాం, దేవుని సంఘాల్లో ప్రార్థన చేస్తాం. కానీ ఇంకా నీ పాపం చేత ఒప్పించబడే మనసు లేనట్టయితే నువ్వు ఎంత చేసిన దేవుని సంఘాల వృధాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వెంత దేవుని సంఘాలు ప్రయాసపడు, ప్రతి ప్రయాస వృధానే, ప్రతి ప్రయాస వ్యర్థం దేవుని సంఘంలో. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకోవు దేవుని సంఘంలో, అయ్యా నేను పాపిని ఒప్పుకోవు, దేవుని ఏ ప్రార్థన ఆలకించలేడు, ఏ స్తుతి అంగీకరించలేడు. జ్ఞాపకం చేస్తాడు దేవుని అనుకోవచ్చు, దేవుని సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, దేవుడు నా మూలుగులు ఎందుకు వినట్లేదు, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తెరిగి గ్రహించావా? నా ప్రియ సహోదరు, నువ్వు విడిచిపెట్టావు, అన్ని విడిచిపెట్టేస్తున్నావు. కానీ ఇంకా ఒకటి దేవునికి నీకు ఒక అడ్డుగోడగా ఉందండి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఒక అడ్డుగోడగా ఉందండి. అదే ఏ పాపమో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. అది ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో దేవుని అభివృద్ధి పరుస్తాడు, దేవుని విస్తరింపజేస్తాడు. జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘాలు అడుగుదామా, అయ్యా నేను పాపిని దేవుని సంఘాలు ఒప్పుకున్నామా. స్తోత్రం స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దామని. స్తోత్రం ప్రభు. ధవల వర్ణుడా నీకు వందనాలు తండ్రి, రత్నవర్ణుడా నీకు వందనాలయ్యా. స్తోత్రం ప్రభు. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకుని నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. అయ్యా బలపరచని నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. స్తుతిద్దాము, నోరు తెరిచి స్తుతిద్దాము. స్తోత్రం ప్రభా. అయిపోయిన శుక్రవారం నుంచి ప్రభా ఈ శుక్రవారం వరకు ప్రభా నీ రెక్కల చాటం అందరిని భద్రపరచు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఎన్నో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా, వారి వల్ల మమ్మల్ని చేయలేదు ప్రభా. నీ సంతానంలో ప్రభా బలమైన పాత్రగా అందరిని నిలబెట్టినందుకు నీ వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా హాస్పిటల్లో ప్రభా ఎన్నో మంది ప్రభా కొట్టిమిట్టాడుచున్నారు ప్రభా. ఇంకా ఒక దినం కావాలని, ఇంకా 2 దినాలు కావాలని, పొడిగించాలని అయ్యా కొట్టిమిట్టాడుచున్నారు. మాకైతే ప్రభా అయ్యా నీ కృప ద్వారా ప్రభా మేము అందరూ బ్రతుకున్నాం ప్రభా, నీకు ఆరోగ్యంగా ఉన్నాం ప్రభా. ఆయన స్తుతి చెల్లిస్తాం ప్రభా. మా స్తుతి అంగీకరించండి ప్రభా, మా ప్రతి ప్రార్థన అంగీకరించండి అయ్యా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. స్తుతులు చెల్లిద్దాం.
అయ్యా ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా వస్త్రాలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇల్లునిచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. అయ్యా వాహనం ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. అయ్యా కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా తల్లిదండ్రులు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. అయ్యా ఎంతో మందికి ప్రభా ఆనందులుగా ప్రభా, ఇంకా ప్రభా ఆర్ఫనేజెస్ లో ఉన్నారు ప్రభా. నీకు అయ్యలందరి కోసం ఒకసారి మేము ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యి కను దృష్టి వాళ్ళ పైన ఉండనించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా, స్తోత్రం ప్రభా. అయ్యా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం ప్రభా బిడ్డల వడిలో వేయకుండా ప్రభా సహాయం దయచండి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. ప్రార్థన చేసుకుని అవి ముగిద్దామా? మనం స్వపరీక్ష చేసుకుని దేవుని సంధానం ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందామని. అయ్యి నీకు ఇష్టమని ఆలోచన ప్రభా. అవి ఈ రోజు నుంచి విడిచిపెడతాను ప్రభా. నీకు ఇష్టం తలంపు ప్రభా ఈ రోజు నుంచి విడిచిపెడతాను ప్రభా. అవి నీకు ఇష్టం కానీ మార్గము ప్రభా ఈ రోజు నుంచి విడిచిపెడతాను. దేవుని సంధానంలో ఒక మంచి తీర్మానం తీసుకుని మనం ముందుకు వెళ్దాము. మహోన్నత మమ్మల్ని కింద పరిశ్రమ ప్రభాలకు తండ్రి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి పొందాలి ప్రభా. సహాయం దయచింది ఆయన పొందాలి. అయ్యా స్తోత్రం ప్రభు. అయ్యా ఆరాధన మీరు ఉండేందుకు నీకు వందాలి తండ్రి, స్తోత్రం ప్రభు. అయ్యా మా జీవితానికి సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా మా జీవితాన్ని మోల్డ్ చేయండి ప్రభా. అయ్యా మార్చండి ప్రభా. నీకు వందాలి. అయ్యా స్తోత్రం ప్రభు. అయ్యా రిపెంటెన్స్తో నీ సంధానికి వస్తాం ప్రభు. రిపెంటెన్స్తో నీ దగ్గరికి వచ్చాం ప్రభు. అయ్యా రిపెంటెన్స్ నీ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని మార్చండి ప్రభు. అయ్యా మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభు. ఒక సీతాకొక చిలుక ఎలా అయితే రూపాంతరపరచబడతాదో ప్రభు, తనకున్న షల్ని ఎలా అయితే విడిచిపెడతాదో ప్రభు, విడిచిపెట్టి రూపాంతరపరుస్తుందో ప్రభు, అదే రీతిలో అదే తీరులో ప్రభు మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. అయ్యి నీ సంధానంలో పాపినని ఒప్పుకుంటాం ప్రభా. నీ సంధానాలు ప్రభా ఎందుకు పనికిరాని మా జీవితాన్ని ప్రభా బలపరచండి. నీకు వందనాలని ఒప్పుకుంటాం ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నిజమైన దేవుడు ప్రభా నీవేనని ఒప్పుకుంటాం ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. అయ్యా మాకు పర్లోక సంతోషాన్ని సుఖాన్ని దయచేస్తా నమ్ముతూ ప్రభా ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ శ్యామ్. చక్కటి ఆరాధనలో మిమ్మల్ని నడిపించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని బహుగా తన పరిచర్యలో వాడుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ శ్రేష్టమైన సమయంలో మనము నో యువర్ గాడ్ అనే ఒక మంచి థీమ్ తో, ఒక లైఫ్ చేంజింగ్ థీమ్ తో ఈ రోజు కాంగ్రెస్ లో మనం ఉన్నామండి. ఈ రోజు మనకు సర్మన్ షేర్ చేయడానికి సిస్టర్ కీర్తి సింహ గారు మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ ఎంచుకున్న థీమ్ నో యువర్ గాడ్. నిజంగానే మనకి లైఫ్ లో అనేక ఛాలెంజెస్ మధ్య మనకే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఎవరు, అసలు మన పర్పస్ ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు సృజించారు అని చెప్పని ఒక అన్సర్టైన్ టైమ్స్ లో మనకు వస్తూ ఉంటుంది ఆ డౌట్ అనేది. కానీ అప్పుడు మనం దేవుడి మీద డిపెండ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి దేవుడు ఎవరు, ఆయన అసలు ఏం చేశారు, అలాగే ఆయన ద్వారా మనకు ఎలా గైడెన్స్ వస్తుంది అని చెప్పని అది తెలుసుకోవటం చాలా ముఖ్యం. సో ఈ రోజు వాటికి ఆన్సర్స్ మనకి దేవుడు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మన మధ్యలో కీర్తి సింహ గారు ఉన్నారు. ఓవర్ టు యు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ స్వర్ణ. ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి దేవుని నామం బట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సో సిస్టర్ చెప్పినట్టు ఈ రోజులో ఇది చాలా అవసరం. దేవుడు అసలు ఎవరు, మనకి ఏమవుతారు, మనం ఎలా దేవుడితో మన రిలేషన్ ఉండాలి అన్నది చాలా అవసరం. సో ఈ శర్మన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం తండ్రి, కృపగల ప్రభా, దయగల తండ్రి యేసయ్య. నాయన మరి ఒక వారం తండ్రి ఏదో నీ బిడ్డలతో ఇలా కలుసుకుని నాయన నీ మాటలను పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇదిగో నాయన మాట్లాడేది నేనైతే కాదు కానీ ప్రభా, నేను మాట్లాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ తండ్రి ఇదిగో నాయన నీ మాటలని నా నోటి నిండా నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్య. ఎవరికి ఎటువంటి జీవాహారం అవసరమో ప్రభా ఆ జీవాహారాన్ని దయచేయమని ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరితో నాయన నువ్వు మాట్లాడమని తండ్రి, మీరే తోడుగా ఉండి నడిపించమని అతినంత బతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సో ఈ సెర్మన్ స్టార్ట్ చేసే ముందు ఒక వాక్యం చదువుకున్నామండి. కీర్తనలు 46వ అధ్యాయం 10వ వచనంలో సో ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి అని దేవుడు చెప్తాడు. సో బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు కామ్గా ఉండి నేను దేవుడు అని తెలుసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే
ఈ సెర్మన్ నేను స్టార్ట్ చేయకముందు నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో నా లైఫ్లో జరిగినది. ఓకే, సో నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. ఏం బిజినెస్ ఏంటి అన్న డీటెయిల్స్ నేనేం చెప్పడం లేదండి, అదేదో బిజినెస్ ప్రమోషన్ లా ఉంటుంది. సో డీటెయిల్స్ నేను చెప్పడం లేదు. సో బిజినెస్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఈ 4 yearsలో నేను డిఫరెంట్ కస్టమర్స్ని చూశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. కొన్నిదైతే నేను అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఆ కస్టమర్స్ని ఎలా డీల్ చేయాలని దేవుడు నాకు నేర్పిస్తున్నప్పుడు, సో దేవుడు రివీల్ చేసిన ఒక 4 categories నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇందులో ఫస్ట్ కేటగిరీ ఎలా ఉంటారంటే, వీళ్ళు నాకు రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. సో ఎవ్రీ మంత్ డిఫాల్ట్ 5 to 10 ఆర్డర్స్ నాకు వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎలా అంటే, వీళ్ళకి నా మీద చాలా నమ్మకం ఉంటుంది. సో ఏదైనా కానీ వాళ్ళు నాకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. సో 1% కూడా వాళ్ళకి నా మీద డౌట్ ఉండదు. ఎలా చేస్తాము, టైంకి ఇస్తామా లేదా, ఇలాంటి డౌట్స్ ఏం వాళ్ళకు ఉండవు. దే ట్రస్ట్ మీ 100%. సో సెకండ్ కేటగిరీ ఉంటారు. వీళ్ళు ఎలా అంటే 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి వీళ్ళు నా దగ్గరకు వస్తారు. సో వీళ్ళు అంటే ప్రాక్టికల్గా లెక్క పెడితే 4 years నేను బిజినెస్ స్టార్ట్ చేసి అవుతుంది. ఒక 4 monthsకి ఒకసారి వస్తున్నారంటే హార్డ్లీ 7 to 8 times వచ్చింటారు. బట్ స్టిల్ వీళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారంటే, మేము మీ రెగ్యులర్ కస్టమర్స్ కదా అని క్లెయిమ్ చేసుకుంటారు. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళకి మాతో అంత రెగ్యులర్ రిలేషన్ లేదు కాబట్టి వీళ్ళు మమ్మల్ని నమ్మలేరు, కంప్లీట్గా నమ్మలేరు. వీళ్ళకి ఏదో మూల డౌట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టైం కస్టమర్ వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ టైం వాళ్ళు సాటిస్ఫై అయితేనే వస్తారని కదా. బట్ స్టిల్ సాటిస్ఫై అయినా కానీ సెకండ్ టైం వచ్చేటప్పటికి డౌట్ ఉంటుంది. థర్డ్ టైం, 7th టైం, 10th టైం వచ్చినా వాళ్ళకి మా మీద ఏదో మూల డౌట్ ఉంటుంది. కంప్లీట్గా వాళ్ళు మమ్మల్ని నమ్మలేరు. 10 సార్లు అడుగుతారు, వస్తుంది కదా, చేస్తారు కదా, చేయగలరు కదా అనుకుంటూ 10 times అడుగుతారు. సో వీళ్ళు సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటారు. వీళ్ళు ఇలా రెగ్యులర్ వచ్చేవాళ్ళు కాదు, అలా అని మరీ ఎక్కువ గ్యాప్ తీసుకునే వాళ్ళు కూడా కాదు. కాకపోతే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, దే విల్ లిమిట్ అస్. వీళ్ళకి మా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒక ఒపీనియన్తో వీళ్ళు మా దగ్గరకు వస్తారు. ఏంటంటే ఓన్లీ స్మాల్ చిన్న చిన్న వర్క్స్, చిన్న చిన్న డిజైన్సే మేము చేస్తాము, హెవీ డిజైన్స్ మేము చేయలేము అని ఒక లిమిట్ పెట్టుకుంటారు. బట్ ఎప్పుడైనా వేరే కస్టమర్స్వి అవుట్పుట్స్ వాళ్ళు చూసినప్పుడు, ఓ మీరు ఇలా కూడా చేస్తారా, ఇది కూడా చేస్తారా అని అడుగుతారు. చాలా బాగుంది అని అంటారు. కానీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరికి రారు. ఎందుకంటే దే లిమిట్ అస్. మేము చేయలేమేమో అన్నది ఒకటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వాళ్ళకి పడిపోయి ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇదే చేయగలరు అన్న లిమిట్లో వాళ్ళు ఉంటారు. సో లాస్ట్ కేటగిరీ, 4th కేటగిరీ, వీళ్ళు చాలా క్రేజీ కస్టమర్స్ అండి. వీళ్ళు ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి వస్తారు, లేదా సంవత్సరానికి 2 సార్లు వస్తారు. హార్డ్లీ 4-5 సార్లే చూసింటాం వాళ్ళని. వీళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఇంకెక్కడ ఆప్షన్ లేక తప్పదు అన్నప్పుడు నా దగ్గరకు వస్తారు. అందరి దగ్గర తిరిగేసి ఎక్కడ ఆప్షన్ లేదన్నప్పుడు నా దగ్గరకు వస్తారు. ఆ 1 time వాళ్ళకి పని జరగడానికి ఎన్ని మాటలు చెప్తారంటే నాకు, సో మా ఇంట్లో ఉన్న మా కాలనీలో అందరికీ మేము రెఫర్ చేస్తాము, మా చర్చ్లో వాళ్ళకి రెఫర్ చేస్తాము, లేదా మా కాలేజ్లో అందరికీ రెఫర్ చేస్తాము. ఇంకెన్ని ప్రామిస్లు అంటే అన్ని ప్రామిసులు చేస్తారు. అన్నీ చేస్తారు. ఎంతవరకు? వాళ్ళ వర్క్, వాళ్ళ అవుట్పుట్ డెలివరీ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళు మాకు చాలా చాలా ప్రామిసులు చేస్తారు. చాలా మాటలు చెప్తారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. చాలా మంచిగా ఉంటారనమాట. సో వీళ్ళని మేము 1 time కస్టమర్స్ అని పిలుచుకుంటాం. సో ఇలా 4 categories మాకు కస్టమర్స్ ఉంటారు. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాను, మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చిందంటే, మన రిలేషన్ ఎలా ఉంది దేవుడితో, మనలో సేమ్ ఇలా 4 categories వాళ్ళే ఉంటారు. దేవుడి బిడ్డలమే. ప్రతిరోజు ప్రతి సండే గుడికెళ్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, చర్చ్‌లో పనులు చేస్తాం, చర్చ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాం. పాస్టర్ ఏదన్నా ఒక పని అని అంటే ఫస్ట్ మనమే ఉంటాం. ఎవ్రీథింగ్ వి డూ. కానీ పర్సనల్ రిలేషన్ అనేది కొంతమందికి, చాలా కొద్ది మందికి చాలా రెగ్యులర్ రిలేషన్ ఉంటుంది. వీళ్ళు ఈ ట్రెడిషనల్ ఉంటాయి కదా. ట్రెడిషనల్ అంటే ఏంటి? ఎవ్రీ సండే గుడికెళ్ళడం, పొద్దున్నే ప్రార్థన చేయడం, రాత్రి ఇంటికి రాగానే ప్రార్థన చేయడం, ఎవ్రీడే 1 చాప్టర్ బైబిల్ చదవడం. ఇవంతా దీన్ని నేను ఇలా రెగ్యులర్‌గా చేసే వాళ్ళని నేను ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అని అంటా. అంటే నా ఒపీనియన్, ఐ మే బి రాంగ్. సో ఇది రెగ్యులర్‌గా చేసే వాళ్ళని మనం ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అని అనుకుందాం. ఓకే. కానీ
వాట్ ఈస్ ద రిలేషన్ వీ హ్యావ్ విత్ గాడ్. ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా మన రిలేషన్ అనేది దేవుడితో ఉంటుంది. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది మనం దేవుడితో గడిపే సమయాన్ని బట్టి ఉంటుంది. ఎంత రెగ్యులర్‌గా మనం దేవుడితో సమయం గడుపుతున్నాం. ఇలాంటి వాళ్ళకి ఎలా ఈ రిలేషన్ దేవుడితో బాగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? వీళ్ళు ఏ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళు కదలరు. వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలామంది కొంతమందిని నేను విన్నా. అంటే అన్యులు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. "ఏంటి మీరెప్పుడు హ్యాపీగా ఉంటారు? మీకు ప్రాబ్లమ్సే రావా?" అని ఈ క్వెషన్ మీలో ఎంతమందిని మీ ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు మీరు వినింటారు? లేదా మిమ్మల్ని ఎంతమంది అడిగింటారు? సో, ఇది ఎప్పుడు ఈ ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడొస్తదంటే వెన్ యూ హావ్ దట్ రిలేషన్ విత్ గాడ్. సో, వెన్ యూ నో అబౌట్ గాడ్ కంప్లీట్‌లీ. నీకా రిలేషన్ ఎక్కువున్న నీకా రిలేషన్ ఎప్పుడైతే సారీ. ఓకే. నీకెప్పుడైతే ఆ రిలేషన్ దేవుడితో స్ట్రాంగ్‌గా ఉంటుందో, సో, నువ్వు ఏ ప్రాబ్లమ్‌కి నువ్వు కదలవు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నీకు ఆ భయం అనేది ఉండదు. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉంటావు. సో, సెకండ్ కేటగరీ ఎలా ఉంటారంటే అప్పుడప్పుడు వస్తాం మనం దేవుడి దగ్గరికి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. మనకు తెలుసు దేవుడు అద్భుతకరుడని తెలుసు, ఆశ్చర్యకరుడని తెలుసు, స్వస్థపరిచే దేవుడని తెలుసు, అన్నీ తెలుసు గానీ, ఎక్కడో మూల మనకి డౌట్ ఉంటది. దేవా చేస్తావా? నీ చిత్తమైతే కదా! ఈ ప్రేయర్ ఆల్‌మోస్ట్ అందరం జేస్తాం గదా! నేను ఒకప్పటి వరకు ఈ ప్రేయర్ ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు నేను గూడా ఇదే ప్రార్థన చేసేదాన్ని. దేవా నీ చిత్తం అయితే, దేవుని చిత్తం ఏంటి? మనం బాగుండడమే దేవుడి చిత్తం. కదా! సో, ఈ దేవుడి చిత్తం అయితే అని చేసేవాళ్ళేంటంటే వీళ్ళకి కంప్లీట్ నమ్మకం ఉండదు. సో, దేవుడి గురించి కంప్లీట్‌గా తెలిసుండదు. వి షుడ్ నో అబౌట్ అవర్ గాడ్. సో, తర్వాత లాస్ట్ కేటగరీ ఏంటి తెలుసా? సో, థర్డ్ చెప్పే ముందు నేను లాస్ట్ చెప్తాను. సో, లాస్ట్ కేటగరీ ఎలా ఉంటదంటే 100 ప్రామిసులు చేస్తాం దేవుడికి. యేసయ్య ఇంక నుంచి నేను నీ సాక్షిగా ఉంటా. ఇంక నుంచి నేను నీ పని చేస్తా. అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, ఇట్లుంటా. ఇంకోసారి ఈ తప్పు చేయను. ఇంకోసారి అది చేయను. వన్స్ మనం ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చాక, ఆ ప్రామిస్ అసలు గుర్తే ఉండదు. ఒక్కసారి మనం వెనక్కెళ్ళి, ఒకసారి కౌంట్ రాసుకుంటే, ఎన్ని ప్రామిసులు చేసుంటాం కదా దేవుడికి. ఒకసారి అన్ని చెక్ చేసుకుంటే మనం చాలా ప్రామిసులు చేసుంటాం. కానీ అందులో ఎన్ని మనం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా చేశాము, ఎన్ని ప్రామిసుల మీద మనం నిలబడి ఉన్నాము. సో, ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను చేయాలి అని అనుకుంటే నువ్వు చెయ్యలేవు. 100%. నేను చేయాలి అని అనుకుంటే నువ్వు చేయలేవు. ఎప్పుడు చేస్తాము? ఎప్పుడు చేయగలమంటే, దేవా ఈ పని సపోజ్ ఒక్క వీక్‌నెస్ ఉంది అనుకుందాం. ఇట్ కెన్ బి ఎనీథింగ్. నేను జనరల్‌దే తీసుకుంటా. మళ్ళీ దాని మీద డెప్త్ వెళ్ళను. జనరల్ వీక్‌నెస్ తీసుకుందాం. ఒకవేళ మూవీస్ పిచ్చిగా చూసే అలవాటుంది నీకు. రోజుకొక 2 అన్నా కంపల్సరీ చూడాలి. లేదా ఎవ్రీ డే చూడాలి అనే పిచ్చుందనుకుందాం. సో, దీని నుంచి నువ్వు బయటికి రావాలి అని ట్రై చేస్తున్నావు. సో, నేను ఖచ్చితంగా రేపటి నుంచి చూడను అనుకుంటే కష్టం. ఖచ్చితంగా చూస్తాం. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, దేవా నాకు హెల్ప్ చేస్తావా? నేను చూడకూడదు అనుకుంటున్నా. బట్ నేను చూడలేకపోతున్నా. నాకు హెల్ప్ చేస్తావా? అని ఎప్పుడైతే దేవుడి మీద డిపెండ్ అయితామో, దెన్ ఆ ప్రామిస్ మీద మనం నిలబడగలుగుతాం. సో, ఇలా దీని మీద కూడా నువ్వు దేవుడికి చేసుకున్న ప్రామిస్ మీద కూడా నువ్వు నిలబడొచ్చు అన్న సంగతి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ, ఇది కూడా మనం దేవుడిని అడగవచ్చు. సో, మనం బైబిల్‌లో ఆహ్, దావీదుని చూస్తాం. దావీదుకి దేవుడి గురించి చాలా బాగా తెలుసు. దావీదుని యేసయ్య ఏమంటాడు? హృదయానుసారుడు అని పిలుస్తాడు. దావీదుకి చాలా తెలుసు. అంటే యుద్ధానికి వస్తున్నారు, ఒకరు తన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అనంటే కూడా ఆయన టెన్షన్ పడిపోయి వెళ్ళిపోలేదు. ఇప్పుడు గబగబా వాళ్ళ సైన్యాన్ని రెడీ చేసుంటాడు. ఆయనేం చేస్తాడు? ఫస్ట్ దేవుడిని అడుగుతాడు. నేనెళ్ళాలా? వద్దా? ఎళ్ళమంటే వెళ్తా. వద్దు అనంటే కూర్చొని వర్షిప్ చేసుకుంటా. సో, ఎందుకు? దావీదుకు తెలుసు. మనం ఒక పాట పాడుతాం. యుద్ధము యెహోవాదే అనే పాట పాడతాం. ఎంతమంది ఆ యుద్ధం లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఆ పాటను గుర్తు చేసుకొని దేవుడి మీద ఆనుకుని రిలాక్స్‌గా ఉండగలం? ఎందుకు ఉండలేం? టెన్షన్ పడిపోతాం ఎందుకు అనంటే, ఆ పాట పాడడం వరకే. వి రియల్లీ డోంట్ నో అబౌట్ గాడ్. యుద్ధం నిజంగా యెహోవా చేస్తాడు అని ఎంతమందికి తెలుసు? వి షుడ్ నో అబౌట్ అవర్ గాడ్. దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. హిజ్కియా అనే ఒక
రాజు ఉన్నాడు బైబిల్లో. సో ఆయనకి నిన్ను దేవుడు నువ్వు మరణిస్తావు అని ఒక ప్రాఫెసీ వచ్చినప్పుడు హి నోస్ ఆయన ఒక తప్పు చేశాను. సో దానివల్ల ఆయనకు ఒక ప్రాఫెసీ వచ్చింది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయిపోయింది, ప్రాఫెసీ వచ్చింది, ఇంకా అవుట్, నేను చచ్చిపోతాను అని ఆయన ఆయన అనుకున్నాడా? లేదు. దేవుడు నేను తప్పు చేశాను, నాకు ఉగ్రత వచ్చింది, ఐ డిజర్వ్ దిస్. చాలా మంది అంటారు కదా, ఐ డిజర్వ్ దిస్, నేను ఈ తప్పు చేశా కాబట్టే నాకు దేవుడు ఇది అలౌ చేశాడు. లేదు, దేవుడు ఎవరు? క్షమించే దేవుడు. వి నో దట్ నేమ్ కదా, క్షమించే దేవుడు అని తెలుసు. కానీ నిజంగా క్షమిస్తాడా లేదా అన్నది డౌట్ ఉంటది కదా. చాలా మంది చూస్తాము, వాళ్ళు బాగా దేవుడి దగ్గరకు వచ్చి ఉంటారు, ఏదైనా ఒక చిన్న బలహీనతలో పడిపోయినప్పుడు సెల్ఫ్ కండెమ్నేషన్ తో లేదా వాళ్ళకి వాళ్ళు కండెమ్ చేసుకుంటూ వాళ్ళకి ఆ గిల్టీ ఫీలింగ్ తో అలా 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 ఆ రిలేషన్ కి వాళ్ళు దూరం అయిపోతారు, దేవుడికే దూరం అయిపోతారు. కానీ ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో అని తెలిసి ఉంటుందో, అగైన్ నేను మీకు చాలా చాలా సార్లు ఇది నేను పంచుకొని ఉన్నా, దాని అర్థం తప్పు చెయ్యమని అయితే కాదండి. గ్రేస్ ని ఎప్పుడు మీరు రాంగ్ గా తీసుకోవద్దు, తప్పు చెయ్యమని అయితే కాదు. ఓకే. కానీ సో క్షమిస్తాడు అన్నది నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు. ఖచ్చితంగా అది నీకు తెలిసి ఉండాలి. లేదా చాలా మంది ఆ గిల్టీ ఫీలింగ్ తో దే విల్ ఎండ్ దేర్ లైఫ్స్. అవసరం లేదు. ఆ దేవుడి గురించి తెలియక, నాకు నా దేవుడి గురించి కంప్లీట్ గా తెలియక నేనేం చేస్తున్నా, నా లైఫ్ నేను ఎండ్ చేసుకుంటున్నా. క్షమిస్తాడు అని తెలిసినప్పుడు మనం దేవుడి దగ్గరికి ఖచ్చితంగా వస్తాము. దేవుడి దగ్గరికి మనము రావాలి. సో ఇంకొకటి, నేనేమన్నా మీకు ఒక డౌట్ ఉండొచ్చు. సో నేనేమన్నా చెప్పుకోవచ్చు ఆ దేవుడితో? నువ్వు ఏమన్నా చెప్పుకోవచ్చు. జ్ఞానానికి మూలం యెహోవా అని తెలుసు. కానీ ఎంతమంది ఈరోజు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు? మార్చి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితాయి కదా. సో ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి ఒక్కొక్క డేట్స్ లో మార్చ్ టు ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంతమందికి భయం ఎగ్జామ్స్ అంటే? చాలా భయపడతాం కదా మనం ఎగ్జామ్స్ అంటే. ఎందుకు? ఈ వర్స్ ఎంతమంది చిన్నప్పుడు ఈ వర్స్ బై హార్ట్ చేసి ఉంటారు, జ్ఞానానికి మూలం యెహోవా అని. బట్ స్టిల్ ఎగ్జామ్స్ అంటే భయపడిపోతాం. ఎందుకు? టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ సిలబస్ దేవుడికి అర్థమవుతుందో లేదో అనే డౌట్ కదా. దేవుడికి అర్థమవుతుంది. నీకు మ్యాథ్స్ కష్టమా, ఫిజిక్స్ కష్టమా, కెమిస్ట్రీ కష్టమా, ఒక్క క్షణం నువ్వు బుక్స్ ఓపెన్ చేసే ముందు అడగండి దేవుని ఈ రోజు నుంచి, దేవా నాకు ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది, ఈ చాప్టర్ కష్టంగా ఉంది, లేదా ఈ టాపిక్ కష్టంగా ఉంది, నాకు ఇది అర్థం అవ్వాలి. మీరు లైఫ్ లో ఎప్పుడు దాన్ని మర్చిపోరు. అంత జ్ఞాపక శక్తిని దేవుడు ఇస్తాడు, అంత జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకా మీకు డౌట్ ఉండొచ్చేమో, నేను ఏమన్నా షేర్ చేసుకోవచ్చా? యూత్ కాబట్టి నేను ఫ్రాంక్ గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా మీ వెనకాల పడి మిమ్మల్ని సతాయిస్తున్నారు అనుకోండి, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఈ రోజులో ఇద్దరు సైడ్ నుంచి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఎవరన్నా కావచ్చు. అది కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం. అమ్మ నాన్నకి చెప్పాలంటే భయం, టీచర్స్ కి చెప్పాలంటే భయం. ఇలాంటి వచ్చినప్పుడు మనం టక్కుమని ఫ్రెండ్స్ దగ్గరికి ఎత్తుక్కుంటాం. ఎవరికి షేర్ చేయాలి. కొంతమంది దే విల్ ఎండ్ అప్ విత్ రాంగ్ సజెషన్స్. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్ వాళ్ళు ఇంటెన్షనల్లీ ఇవ్వకపోయినా అన్ఇంటెన్షనల్లీ వాళ్ళు ఒక రాంగ్ సజెషన్ ఇచ్చినప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ లో లైఫ్ ఎండ్ అయిపోతుంటాయి. మీకు తెలుసా, అది కూడా మీరు దేవుడితో షేర్ చేసుకోవచ్చు. యూ కెన్ షేర్ విత్ గాడ్. దేవన్ ఈ పర్సన్, ఈ అమ్మాయి ఆర్ ఈ అబ్బాయి వీళ్ళని సతాయిస్తున్నారు, వీళ్ళని టార్చర్ చేస్తున్నారు, వాట్ షుడ్ ఐ డూ? వీళ్ళని బ్లెస్ చేయి దేవా, వీళ్ళు నాకు లైఫ్ లో కనపడకూడదు, ట్రస్ట్ మీ, వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు, వాళ్ళని ఏ అమెరికాకు ఎడుకో పంపించేస్తాడు, వాళ్ళ లైఫ్ లో మీకు కనపడరు. లేదా వాళ్ళు మరీ పనికి వాళ్ళు, నువ్వు మంచిదాని అయితే నిన్నే బ్లెస్ చేసి నిన్నే వేరే దేశాలకు పంపిస్తాడు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళని కనిపించరు. ఇది కూడా నువ్వు దేవుడితో షేర్ చేసుకోవచ్చు. వీ షుడ్ నో, ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ నో అబౌట్ యువర్ గాడ్. తెలుసుకోవాలి దేవుడి గురించి. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. సో వింటాడా, వినిపిస్తుందా? డౌటే వద్దు. బైబిల్లో చెప్తాడు కదా, దేవుడు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆదరణకర్తని, పరిశుద్ధాత్మని మనకి వదిలేసి వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడో ఉండడు, నీ లోపలే ఉంటాడు. యూ కెన్ టాక్ టు హిమ్, యూ కెన్ షేర్ విత్ హిమ్. ఈ రోజుల్లో చాలా మంది లోన్లీనెస్ అనే దాంతో బాధపడతారు. ఎవరికి షేర్ చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మలేం. ఇట్స్ నాట్ దట్ జనాలందరూ చెడ్డోళ్ళని కాదు. టైం, ఏ టైం ఎలా వస్తుందో తెలీదు. ఎవరు మంచోళ్ళు ఉంటారో ఆ టైంకి, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు అయిపోవచ్చు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోవచ్చు, చెప్పలేం.
యూ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. అలా అని చెప్పి నువ్వు ఐసోలేట్ చేసుకుని నేను దేవుడి బిడ్డని, నేను ఎవరితో మాట్లాడను ఈ ఎక్స్టెంట్కి వెళ్ళమని నేను చెప్పడం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ లో నువ్వు ఎవరిని అడగాలి అన్నప్పుడు, ఒక ప్రాబ్లం రాగానే టెన్షన్ పడిపోతాం. నేను ఎవరిని అడగాలి, ఏ పాస్టర్ కి ఫోన్ చేయాలి, ఎవరితో ప్రార్థన చేపించుకోవాలి. బట్ ఫస్ట్ థింగ్, నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, నువ్వు దేవుని నమ్మాలి. నా ప్రార్థన కూడా ఎక్కడన్నా బైబిల్లో మెన్షన్ చేసిందా, నేను కొంతమందిని ఎన్నుకుంటాను? పాతకాలంలో ఉండేది. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలా ఉంటుంది? ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఓన్లీ ప్రాఫిట్స్ త్రూ మాట్లాడేవాడు, ఓన్లీ జడ్జెస్ త్రూ మాట్లాడేవాడు, ఓన్లీ కొంతమంది లీడర్స్ త్రూ మాట్లాడేవాడు, లేకపోతే ఇంకా డైరెక్ట్ గా అందరితో మాట్లాడేవాడు కాదు. కానీ న్యూ టెస్టిమెంట్ లో ఇట్స్ నాట్ లైక్ దట్. వన్స్ యేసయ్య వచ్చి మన కోసం ఇక్కడ ఉండి, ఆయన మినిస్ట్రీ చేసి, ఆయన మన కోసం ప్రాణాలు ఇచ్చి, తిరిగి లేచి, జయించి వెళ్ళిపోయిన తర్వాత, ఇట్స్ నాట్ ద కేస్. హీ విల్ టాక్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. మీరు ఎప్పుడన్నా న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడన్నా చూసారా? యేసయ్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ నేను పాస్టర్లతోనే మాట్లాడతా, దైవజనులతోనే మాట్లాడతా అని ఎక్కడన్నా మీరు అటువంటి ఎగ్జాంపుల్ మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తామా? ఎక్కడా చూడం. బికాస్ ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ని దేవుడు వదలలేదు? నేను అందరితో మాట్లాడతానన్న ఎగ్జాంపుల్ ఎందుకు దేవుడు వదిలి వెళ్ళాడు న్యూ టెస్టిమెంట్ లో అంటే, యూ షుడ్ నో, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. యునో, నేను నా పర్సనల్ గా వెన్ ఐ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ ఒక 10 years బ్యాక్, ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్. సో నేను ఒక చర్చ్ లో అప్పుడు మీలాగా మంచి యూత్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను చర్చ్ లో అన్ని పనులు చేసేదాన్ని. అంత సాటర్డే వెళ్ళేదాన్ని. చైర్స్ అన్ని వేయాలి, చర్చ్ లో చైర్స్ అన్ని తుడవాలి, చర్చ్ ఊడ్చాలి, నీట్ గా పెట్టాలి, మళ్ళీ క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది, తర్వాత మార్నింగ్ ప్రేయర్స్ అన్ని చేసేదాన్ని. ఆ టైంలో నాకు ఒక పాస్టర్ వచ్చి, అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతా అంటున్నాడు, నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు లేదా బైబిల్ చదివేటప్పుడు ఒక బుక్ పెన్ పక్కన పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయన్నాడు. చాలా చాలా నేను స్పిరిచువల్ చూడడానికి చర్చ్ లో పనులన్నీ చేసుకుంటూ, అంతా ప్రార్థన చేసుకుంటూ, స్ట్రిక్ట్ గా అన్ని ట్రెడిషనల్ చెప్పాను కదా, ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా ఏమేం పాటించాలో అన్ని పాటిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ ప్రాఫెసీ నాకు రిలీజ్ అయినప్పుడు నాతో ఎందుకు మాట్లాడతాడులే, విన్నా వదిలేసా. ఒక 6 months తర్వాత మళ్ళీ వేరొక దైవజనుడు హీ గేవ్ మీ ద సేమ్ ప్రాఫెసీ. దేవుడు నీతో మాట్లాడుతా అంటున్నాడు కీర్తి, నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు లేదా బైబిల్ చదివేటప్పుడు ఒక బుక్ పెన్ నువ్వు పక్కన పెట్టుకోవడం నువ్వు కంపల్సరీ చేయాలి అన్నప్పుడు, ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ కదా. బట్ స్టిల్ ఏం మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడతాడు దేవుడు? ఒక డౌట్ ఉంటుంది కదా, నేనేమన్నా పాస్టర్నా, నాతో ఎందుకు మాట్లాడతాడు దేవుడు? వదిలేసా. ఒక 2 years 3 years తర్వాత నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. డ్రీమ్స్ అనే గిఫ్ట్ దేవుడు ఇచ్చినప్పుడు, అది గిఫ్ట్ అని తెలుసుకునే స్టేజ్ లో నేను లేను. ఒక లాస్ జరిగిపోయే వరకు ఆ లాస్ ఏంటి అన్నది నేను లాస్ట్ లో మీకు ఆ టాపిక్ పాయింట్ వస్తుంది, నేను అప్పుడు చెప్తాను అది లాస్ అదేంటి అనేది. సో అది జరిగే వరకు ఐ డోంట్ నో, బికాస్ ఐ డోంట్ నో అబౌట్ మై గాడ్. నేను ఎంత చర్చ్లో టైం స్పెండ్ చేసినా, ఎంత రెగ్యులర్గా ప్రతిదీ నేను ట్రెడిషనల్గా నేను ఫాలో అయినా, ఐ డోంట్ హ్యావ్ దట్ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. నాకు దేవుడితో ఆ పర్సనల్ రిలేషన్ అనేది లేదు. అది లేకపోవడం వల్ల ఏమైంది, నేను గ్రహించే స్టేజ్లో లేను. అండ్ దానివల్ల నేను దేవుడితో చాలా ఇయర్స్ నేను లాస్ అయ్యాను ఆ రిలేషన్ని. ఎప్పుడైతే తెలుసుకున్నానో మళ్ళీ నేను ఇప్పటికీ యూ కెన్ సీ, ఎప్పటికీ వేర్ ఎవర్ ఐ గో ఐల్ హ్యావ్ మై బుక్, ఐల్ బైబిల్ పెన్. ఖచ్చితంగా నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా, ఖచ్చితంగా నేను అది పక్కన నాకు ఆ బుక్, ఆ పెన్, ఆ బైబిల్ నేను క్యారీ చేస్తాను. సో ఎందుకు ఎవరైనా సాక్ష్యాలు కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎందుకు షేర్ చేసుకుంటామంటే, ఆ దెబ్బ తిని రావాల్సిన అవసరం మీకు లేకుండా మీరు డైరెక్ట్ గా రావచ్చు అని దేవుడు మీ పట్ల ప్రణాళిక ఉంది కాబట్టే, సో ఇలా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయడానికి దేవుడు ఛాన్స్ ఇస్తాడు. సో ఎప్పుడైనా ఎవరైనా ఇలా షేర్ చేసినప్పుడు డోంట్ టేక్ దెమ్ రాంగ్. సో ఇది ఎందుకు నీ దాకా వస్తుంది అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడతాడు, ఎవరి త్రూ అన్నా మాట్లాడతాడు, వాక్యం త్రూ మాట్లాడతాడు, ఎలా అయినా దేవుడు మాట్లాడతాడు.
కదా. యూ షుడ్ నో అబౌట్ యువర్ గాడ్. సో మనం మళ్ళీ మనం వాక్యానికి వస్తే, సో మనం దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. చాలా మంది పాట పాడతాం కదా, నీ మాట చాలయ్యా అని పాట పాడతాం కదా, దేవా నీవే నా ఊపిరి అని పాట పాడతాం. సో ఎంతమంది మాట్లాడే దేవుడు నీవు అనే సాంగ్ కూడా ఉంటుంది. చాలా ఇలాంటి దేవుడు మాట్లాడతాడు అనే దాని గురించి చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఎంతమంది చర్చ్‌లో ఆ వర్షిప్ అయిపోయాక, లేదా ఆ స్పెషల్ వర్షిప్స్‌కి మనం అటెండ్ అయితుంటాం కదా, మ్యూజిక్ కాన్సర్ట్స్‌కి, వాటికి వర్షిప్ కాన్సర్ట్స్‌కి మనం అటెండ్ అయితుంటాం కదా. ఎంతమంది ఇంటికి వెళ్ళాక మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం? ఎంతమంది ట్రై చేస్తున్నాం? దేవా మనం రాసుకుంటాం దేవుడు వాక్యం చెప్పినప్పుడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా అంటున్నాడు అని ఒక పాస్టర్ చాలా ఒత్తుగా చెప్పినప్పుడు దాన్ని నీట్‌గా రాసుకుంటాం. సారీ, దాన్ని నీట్‌గా రాసుకుంటాం. కానీ ఇంటికెళ్ళాక మాట్లాడుతున్నామా? మాట్లాడడానికి టైం ఇస్తున్నామా? ఆర్ ట్రై చేస్తున్నామా? సో నౌ యూ మే ఆస్క్ మీ. సో ఎలా తెలుసుకోవాలి? ఎలా నేను తెలుసుకోవాలి దేవుడి గురించి అని మీరు అడగొచ్చు. సో నేను సింపుల్ ఆన్సర్, దానికి ఒకటే ఒక ఆన్సర్. టైం. టైం. స్పెండ్ టైమ్ విత్ యువర్ గాడ్. దేవుడితో సమయం గడపండి. దావీదు అడవిలో ఉన్న వర్షిప్ చేస్తుండేవాడు. రాజైనా వర్షిప్ చేసేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చావు బతుకుల్లో ఉన్నా హిల్ ప్రే, హిల్ టాక్. ఎంతమందికి తెలుసు ప్రేయర్ అంటే దేవుడితో మాట్లాడటము, ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటము కదా. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం అనేది ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు ఆల్మోస్ట్ దేవుడి బిడ్డలందరికీ తెలిసే ఉంటుంది ఈ డెఫినేషన్స్ కదా. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుడితో మాట్లాడటం. బైబిల్ చదవడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం. ఎంతమంది బైబిల్ చదివేటప్పుడు దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు అని అడిగి ఎంతమంది బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తున్నాం? ఒకవేళ ఆ పని ఇప్పటివరకు చెయ్యకుంటే ఈ రోజు నుంచి చేద్దాం. బైబిల్ చదువుతావు కదా, నువ్వు ఒక్క వర్స్ చదువు, 2 వర్సెస్ చదువు, డిపెండింగ్ ఆన్ యువర్ టైమ్. మీరు చెప్పొచ్చు అక్క, ఆహ్, నాకు మేము కాలేజ్‌కెళ్తాము, మేము ఆఫీసులకెళ్తాము, బిజీ, ట్రావెల్ చేయాలి. కొంతమంది 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు ఆఫీసులకి, కాలేజీలకి ఎళ్ళడానికి. సో మాకు టైం ఉండదు. ఒక్క వర్స్ చదువు, 2 వర్స్ చదువు. బట్ చదివే ముందు ఒక మాట అడిగి చదువు. దేవా ఈరోజు నాతో మాట్లాడతావా? ఈ 1 వర్డ్స్ త్రూ నాతో మాట్లాడు. కదా. ఈ ఒక ప్రేయర్ అంటే దేవుడితో మాట్లాడటమే. నేను ఇప్పుడు మీరు కాలేజ్ బస్‌లో ఉంటారు, లేదా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు బస్‌లోనో, మెట్రోలోనో, ట్రైన్స్‌లోనో ఉంటారు. అక్కడ మోకాళ్ళొంగి చేతులెత్తి ప్రార్థన చేయండి నేను చెప్పడం లేదు. సో అలా చేయమని నేను చెప్పడం లేదు. కానీ మనసులో ఆయన యూ టాక్ టు గాడ్. ఆయన నీ తండ్రి. నా తండ్రి దేవా అని పాట పాడతాం కదా. ఎంతమందికి ఆయన నా నాన్న అని మీరు నమ్ముతారు? నా నాన్న, నా తండ్రి. నా నాన్నతో నేనేమన్నా మాట్లాడొచ్చు. ఎప్పుడన్నా మీ 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 ఇంట్లో మీ ఫాదర్, మీ మదర్ దగ్గరికి మీరు మాట్లాడడానికెళ్ళేటప్పుడు మీరు ఆహ్, పర్ఫెక్ట్‌గా డ్రెసప్ అయ్యి వెళ్ళాలి, ఇట్లా ఉంటేనే నేను మా నాన్నతో ఎళ్లి మాట్లాడగలను అని ఎప్పుడన్నా అనే కండిషన్స్ మనకెవరికన్నా ఉన్నాయా? లేవు కదా. సో మనము ఎలా అన్నా పోయి మాట్లాడతాం. పొద్దున్న నిద్ర లేగానే పోయి మాట్లాడతాం. బ్రష్‌లు చేసుకోకుండా, స్నానాలు చేయకుండా, ఎట్టన్నా నాకేదైనా కావాలి అనంటే అది అర్ధరాత్రి గాని నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి, నువ్వెంత టైర్డ్ అయిపోయినా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి అది అడిగే పండుకుంటావు కదా. ద సేమ్ థింగ్. హి ఈజ్ యువర్ ఫాదర్. తండ్రి దేవా అని పాట పాడతాం. ఎంతమందికి దేవుడు నా తండ్రి, నా నాన్న అని ఎంతమందికి తెలుసు? ఈరోజు దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నాడు. నేను నీ తండ్రిని కదా. చిరకాల స్నేహితుడా అని పాట పాడతావు కదా. ఎంతమందికి ఆ సాంగ్ తెలుసు? చిరకాల స్నేహితుడా అనే సాంగ్. స్నేహితుడా గురించి చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. బట్ ఎంతమందికి హి ఈజ్ మై ఫ్రెండ్, ఐ కెన్ షేర్ ఎనీథింగ్. నేను తప్పు చేశాను చెప్పొచ్చా? చెప్పొచ్చు. గో టెల్ హిమ్, దేవా నేను చేసేసా. ఒక్కోసారి తెలియక చేస్తాం, ఒకసారి తెలిసి చేస్తాం. దేవా నేను చేశా, నెక్స్ట్ టైమ్ నాకు హెల్ప్ చెయ్యి నేను చెయ్యకుండా. తెలిసి చేస్తున్నా, నన్ను క్షమించు, నేను చెయ్యకూడదు. నాకు లోపల మనసులో ఎక్కడో, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు పరిశుద్ధాత్మని పెట్టి ఎళ్ళాడు.
ఆ హోలీ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరికి లోపల ఉంటది. ఎక్కడో మూల నిన్ను లాగుతుంటది. ఎక్కడో మూల వద్దు అని చెప్తుంటది. బట్ నువ్వు ఒబే చేయలేకపోతావు హోలీ స్పిరిట్‌కి. ఆ ఒబే చేయలేక ఆర్ ఆ వాయిస్ దేవుడిదే అని నువ్వు తెలుసుకోలేక ఆ మిస్టేక్ నువ్వు చేస్తుంటావు. ఆ మిస్టేక్ నువ్వు చేస్తుంటావు. సో, దానివల్ల ఏమైతది? విల్ స్పాయిల్ దట్ రిలేషన్ కదా! మనం దేవుడి దగ్గరికి రాలేం. అక్కడికి ఎండ్ అయిపోతుంది ఆ రిలేషన్. ఐయామ్ సారీ. ఐయామ్ సారీ. సో, ఎంతమందికి మనకి దేవుడి దగ్గరికి రావచ్చు. హి నో ఫ్రెండ్ నువ్వు ఏమన్నా షేర్ చేయొచ్చు అన్నది మనకి తెలిసుండాలి. సో, అలా ఎప్పుడైతే తెలిసుంటదో యూ కెన్ నువ్వు ఈజీలీ దేవుడి దగ్గరకొస్తావు. డిప్రెషన్స్ అనేవి మన లైఫ్‌లో అలో ఉండదు. డిప్రెషన్స్ అనేవి, లోన్‌లీనెస్ అనేది, ఎతుక్కోవడం ఈ టైంకి నాకెవరు హెల్ప్ చేస్తారు, ఎతుక్కోవడం ఇలాంటివేమీ మనకి ఉండవు. నేను ఇందాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు లాస్ట్ కేటగరీ గురించి చెప్పాను కదా! సో, ఆ లాస్ట్ కేటగరీ ఏంటి? వీళ్ళు అన్ని షాప్స్ తిరిగి అందరి దగ్గరికెళ్ళి లాస్ట్‌లో వస్తాం. మనలో చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటాం. ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు విల్ గో టు ఎవ్రీవన్. విల్ ట్రై ఎవ్రీ పాసిబుల్ వే. ఎక్కడ పాసిబుల్ ఉంటుందో అవన్నీ ట్రై చేస్తాం. అన్నీ ట్రై చేశాక లాస్ట్‌కి దేవా నాకు సాయం చేస్తావా అని యేసయ్య దగ్గరకొస్తాం. అది ఎందుకలా జరుగుతుంది? బికాస్ వి డోంట్ నో అబౌట్ అవర్ గాడ్. దేవుడి గురించి మనకి తెలీదు. దేవుడు ఏం చేస్తాడో అన్నది మనకు తెలీదు. దేవుడు ఏమన్నా చేయగలడా అన్నది మనకు తెలీదు. బైబిల్‌లో ఒక వర్స్ ఉంటది. ఆహ్, ఆయన యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఎన్ని చేస్తాడంట మిరాకిల్స్? కెన్ యూ కౌంట్? కెన్ యూ డిఫైన్? లెక్కలేనన్ని చేస్తాడంట. నేనిందాక మీకు చెప్పేటప్పుడు థర్డ్ కేటగరీ కస్టమర్స్ గురించి తర్వాత చెప్తాను అన్నాను కదా! సో, దే లిమిట్ గాడ్. దేవుడిని మనం లిమిట్ చేసేస్తాం. కొంతమందిని మనం చూస్తుంటాం. జ్వరము, జలుబు, దగ్గు ఇలా ఉన్నప్పుడు మేము టాబ్లెట్స్ ఏసుకోమండి. దేవుడు మేము దేవుడి మీద డిపెండ్ అయితాం. మేము టాబ్లెట్స్ ఏసుకోరు. అదే క్యాన్సర్‌లు, ఇన్సర్‌లొస్తే వణికిపోతారు. వై? దే లిమిట్ గాడ్. జ్వరం తగ్గించిన దేవుడు క్యాన్సర్ తగ్గించలేడా? తగ్గిస్తాడు. యూ షుడ్ నో థాట్. నీకది తెలిసుండాలి. అరే! నా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడంట. మళ్ళీ చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం ఏమని ఉంటది? పరిశోధింపజాలని మహాకార్యాలు చేస్తాడంట. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేస్తాడు. అద్భుతాలంటే లిమిట్ గాదు. ఓన్లీ గుడ్డి వాళ్ళకి చూపు తెస్తాడు. మాట్లాడే తెచ్చేవాడు న్యూ టెస్టిమెంట్‌లో ఇప్పుడు చేస్తాడో లేదో తెలీదు. బికాజ్ యూ లిమిట్ గాడ్ కదా! ఎవరైనా సాక్ష్యాలు వింటే ఆహ్, మరీలే ఇది గూడానా? ఎన్ని సార్లు మనం మనసులో అనుకునుంటాం. లేదు చేస్తాడు. నేనొకసారి ఇది వన్ ఆఫ్ ద యూత్ మీటింగ్స్‌లో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనొకటి విన్నా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పింపుల్, ఇఫ్ దట్ మ్యాటర్స్ టు యూ, దట్ మ్యాటర్స్ టు గాడ్. ఒక చిన్న పింపుల్ అయినా నువ్వు వర్రీ అయితున్నావంటే దేవుడు కూడా వర్రీ అయితాడు. అది కూడా నువ్వు దేవుడి దగ్గరికి రా. తెలుసా? సో, ఐ నో వన్ పర్సన్. తన ఫేస్ అంతా ఆహ్, చాలా చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడు పింపుల్స్, హోల్స్‌తో చాలా దారుణంగా ఉండేది. కొంతమంది ఐ హర్డ్ ఒక అబ్బాయి అమ్మాయి గురించి ఛాలెంజ్ చేసాడు వాళ్ళ మదర్‌తో. అమ్మ నువ్వు ఈ అమ్మాయి ఫేస్‌ని గాని నువ్వు నార్మల్ చేసావంటే ఎందుకంటే వాళ్ళ మదర్ ఆహ్, స్కిన్ కేర్‌లో ఉంటది. సో, ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీకి ఛాలెంజ్ చేసాడు. ఈ అమ్మాయి ఫేస్ గాని నువ్వు నార్మల్ చేసావంటే నేను తను ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నేను డాక్టర్‌నే కాదని ఒప్పుకుంటాను. ఎందుకంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, అన్ని రకాల డాక్టర్స్ అన్నీ అయినాయి. చాలా దారుణంగా ఉంటది. చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు. తను అన్ని ట్రైల్స్ అయిపోయాక తనేం చేసిందంటే, దేవుడి దగ్గరికి రావడం స్టార్ట్ చేసింది. దేవా ఎవ్వరి వల్ల కాదు. నీ వల్ల అయితది. నౌ యూ షుడ్ లుక్ అట్ హర్. ప్రెట్టి ఫేస్. చాలా చక్కగుంటది. నువ్వు అది కూడా దేవుడితో మాట్లాడొచ్చు. అది కూడా నువ్వు దేవుడిని అడగొచ్చు. బట్ ఎప్పుడు అడుగుతాం? ఎప్పుడైతే మనకు దేవుడి గురించి తెలుస్తదో
అప్పుడు అడుగుతాం. సో యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ద మోర్ టైమ్ యూ స్పెండ్, ద మోర్ యూ నో అబౌట్ జీసస్. కదా, ఇప్పుడు నువ్వు కాలేజ్లో ఫస్ట్ డే జాయిన్ అవుతావు, ఆర్ ఆఫీస్లో ఫస్ట్ డే జాయిన్ అవుతావు. ఫస్ట్ డేనే నువ్వు అందరితో అన్ని మాట్లాడేస్తావా? మాట్లాడం కదా. కదా, ఒక 2-3 రోజులు, ఒక 1 month ఒకే పర్సన్ దగ్గర కూర్చుంటే క్లాస్మేట్స్ నుంచి వాళ్ళు ఏమవుతారు? బెంచ్ మేట్స్ అవుతారు. కదా, క్లాస్మేట్స్ నుంచి వాళ్ళు బెంచ్ మేట్స్ అవుతారు. బెంచ్ మేట్స్ నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్. అవునా కదా? సో ఇన్ని లెవెల్స్ ఉంటాయి కదా. కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా ఫ్రెండ్ అని చెప్పావు కదా నువ్వు. కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాం కదా. ఫస్ట్ దే ఆర్ యువర్ క్లాస్మేట్స్, తర్వాత వాళ్ళని బెంచ్ మేట్స్, ఆ తర్వాత వాళ్ళని ఫ్రెండ్స్, తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా అవుతుంది? క్లాస్మేట్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతారు? వెన్ యూ ట్రావెల్ మోర్ విత్ దెమ్, రైట్? వెన్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేయండి. మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. దేవా, దేవా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దేవా ఇప్పుడు నెక్స్ట్ నేను కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలి? నేను ఎక్కడ కూర్చోవాలి? వేర్ యూ హ్యావ్ టు సిట్ ఆల్సో గాడ్ గైడ్స్ యూ. నేను ఎక్కడ కూర్చోవాలి? నేను ఎవరి దగ్గర కూర్చోవాలి? దేవా, పలానా సార్ వస్తాడు, ఆయన ఊరికే తిడుతూనే ఉంటాడు. ఆయనకి నీ పట్ల దయని క్రియేట్ చేస్తాడు దేవుడు. కొంతమంది సార్స్ ఉంటారు, వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చే వరకు, స్టూడెంట్ కళ్ళల్లో నీళ్ళు వచ్చే వరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. యూ హ్యావ్ టు ప్రే. అది కూడా నువ్వు చెప్పొచ్చు దేవుడితో. యూ షుడ్ నో అబౌట్ యువర్ గాడ్. నువ్వు తెలుసుకో దేవుణ్ణి. ద మోర్ యు నో, ద మోర్ టైమ్ యూ స్పెండ్, ద మోర్ యూ విల్ నో అబౌట్ జీసస్. ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటావో ఎంత ఎక్కువ టైం నువ్వు స్పెండ్ చేస్తావో అంత ఎక్కువ నువ్వు దేవుడి గురించి తెలుసుకుంటావు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు కదా. సో ఆయనని సింహాల బోన్లో వేస్తాడు అని తెలిసినా దానియేలు ప్రార్థన చేయడం ఆపేశాడా? రాజు పెట్టిన రూల్ ఫాలో అయ్యాడా? లేదు. ఎందుకు? దానియేలు చాలా టైం దేవుడితో స్పెండ్ చేసేవాడు కాబట్టి దానియేలుకి తెలుసు, నన్ను సింహాల బోన్లో వేసినా ఆ సింహాలు ఏం చెయ్యవురా నాయన, నన్ను ఏం చేయలేవు ఆ సింహాలని దానియేలుకి తెలుసు. అందుకే అంత హ్యాపీగా ఆయన లోపలికి వెళ్ళాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తారని తెలుసు, కానీ ఎందుకు వాళ్ళంతా హ్యాపీగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారంటే తెలుసు. అగ్నిగుండంలోకి వెళ్ళినా వాళ్ళు కాలరని తెలుసు, అక్కడ కూడా దేవుడు ఉంటాడని తెలుసు వాళ్ళకి. నీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు తెలుసుకోవాలి. ఎంత టైం నువ్వు దేవుడితో స్పెండ్ చేస్తావో ట్రై చేద్దాం. ఫస్ట్ డే ఫెయిల్ అవుతాం, సెకండ్ డే ఫెయిల్ అవుతాం, థర్డ్ డే ఫెయిల్ అవుతాం, ఆర్ 1 month ట్రై చేయి. 1 month ఫెయిల్, డోంట్ స్టాప్, ట్రై చేస్తూనే ఉండు. నీలో ఎంత ఆశ ఉంటుందో దేవుడు నీకు అంత టైం ఇస్తాడు దేవుడితో స్పెండ్ చేయడానికి. దేవా నేను నీతో స్పెండ్ చేయాలి, దేవా నేను నీతో మాట్లాడాలి. ఏదో ఒకటి. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకి మాటలు రాకపోయినా నువ్వు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు. ఎందుకు? వాళ్ళు బెబే బెబే అన్నా గానీ నీకు ఏదో సౌండ్ వినిపిస్తుంది. చూసావా అన్నా అని అన్నాడు, చూసావా అని అంటాం కదా. సో నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడడానికి నువ్వు ట్రై చేస్తే నువ్వు మాట్లాడంగానే పిల్లలకి మాటలు వస్తాయి కదా. వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయాలి. నువ్వు మాట్లాడు, ట్రై చేయి. నువ్వు ఆ బెబెబె అనేది కూడా నీకు చాలా స్వీట్ గా వినిపిస్తుంది. చిన్నపిల్లలు దేవుడికి కూడా అంతే. యూ షుడ్ నో అబౌట్ యువర్ గాడ్. వింటాడు అన్నది ఈరోజు నువ్వు తెలుసుకున్నావు, మాట్లాడతాడు అనేది ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు. దేవుడు నీకు చెప్తున్నాడు ఈరోజు, నేను వింటాను, నేను నీతో మాట్లాడతాను. నీకు వచ్చినా రాకున్నా నువ్వు ఏ స్లాంగ్ లో ఉన్నా మాట్లాడు, దేవుడు వింటాడు. ఇలానే ప్రార్థన చేయాలేమో, ఇలానే నేను మాట్లాడాలేమో, ఇలాంటి బైబిల్లో ఉన్న వర్డ్స్ ఇలా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడేమో, లేదు, అవసరం లేదు. అమ్మ మదర్ కి బేబీకి ఉన్న రిలేషన్, కొంతమంది బేబీస్ ఏం చెప్తున్నారు అన్నది బయట వాళ్ళకి అర్థం కాదు. మదర్ కెన్ ట్రాన్స్లేట్. వాళ్ళ ఏడుపు మదర్కి అర్థమవుతుంది. అది నిద్రకి ఏడుస్తున్నారా, ఆకలికి ఏడుస్తున్నారా అన్నది మదర్కి అర్థమవుతుంది. నువ్వు ఏమన్నా మాట్లాడు, లేదా నీకు ఏం మాట్లాడడం చేత కదా, రోజంతా ఏం ఆడాలో తెలీదా, రోజంతా థ్యాంక్ యూ జీసస్ చెప్పు.
దేవుడికి అర్థమవుతుంది నీకేం కావాలో. దేవుడికి తెలుసు నీకేం కావాలో. అక్క నాకు తెలీదు ఏం మాట్లాడాలో, అక్క నాకు తెలీదు ఏం ప్రార్థన చేయాలో. యేసయ్య థ్యాంక్స్ అని చెప్పు రోజంతా. నీ తరపున ఆయన విజ్ఞాపన చేస్తాడు. నీలో ఉన్నవాడు లోకంలో కన్నా గొప్పవాడని చెప్తాడు కదా. ఆ నీలో ఉన్నాడు అని నువ్వు నమ్ము. నువ్వు జస్ట్ థ్యాంక్స్ చెప్పినా ఆ నీలో ఉన్నవాడు విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. దేవా నా బిడ్డకి ఇది కావాలి, అడగడం రావడం లేదు, ట్రై చేద్దాం. నా బిడ్డకి ఇది కావాలి, అడగడం రావడం లేదు, మూలుగుతుంది. గాడ్ విల్ గాడ్ విల్ కన్వే యువర్ ప్రేయర్స్. ద హోలీ స్పిరిట్ విల్ కన్వే ద ప్రేయర్స్. నీ తరపున ఆయన న్యాయవాదిలాగా ఆయన వాదిస్తాడు. నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు. నీ తరపున మాట్లాడతాడు కదా. సో మీకు బైబిల్లో నేను సంసోను గురించి, సౌలు గురించి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. సో మీకు ఎలాంటి టాలెంట్ అవసరం లేదు, ఎలాంటి ఇది ఏమంటారు, మీ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. నేను ఆ వర్స్ చూపిస్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఒక వర్స్ చూద్దాము. ఇది ఆదికాండము 31వ అధ్యాయంలో నీ తరపున ఆయన ఎలా వాదిస్తాడు అన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చూస్తే యాకోబు లాబాను నుంచి పారిపోతాడు. ఆయన పారిపోయినప్పుడు సో లాబాను ఏం చేస్తాడు, యాకోబుని తరుముకుని పట్టుకోవాలని ఆయన బయలుదేరుతాడు. అయితే 23వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అతడు తన బంధువుల్ని వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతన్ని తరుముకొన పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని వార్న్ చేస్తాడంట. సో యూ డోంట్ నీడ్ టు డూ యువర్ వార్. నువ్వు దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు, ఎందుకు యాకోబు దేవుడి మీద డిపెండ్ అయ్యే అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు, నీ తరపున వెళ్ళి నీ ఎనిమీస్ కి, అది నా బిడ్డ, అతడు నా కొడుకు, అతడు నా కూతురు, నువ్వు టచ్ చేయడానికి లేదు అని ఏం చేస్తాడు, వార్న్ చేస్తాడు. అని వాళ్ళని నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అని పాడతాం కదా, యుద్ధం చేస్తాడు దేవుడు. సో వి షుడ్ నో దట్ దేవుడు ఖచ్చితంగా నీ తరపున యుద్ధం చేస్తాడు. ఓకే, సెకండ్ ఇంకా ఏంటి, ఎప్పుడైతే నువ్వు దేవుడి గురించి ఎక్కువ తెలుసుకుంటావు. ఓకే, నేను ఒక వర్స్ చూపిస్తా. కీర్తనలు 9వ అధ్యాయం. ఇప్పుడు ఎలా దేవుడి గురించి తెలుసుకోవాలో అర్థమైంది. ఎలా తెలుసుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా దేవుడి గురించి మనం తెలుసుకుంటాం, అంత ఎక్కువగా దేవుడి మీద మనం డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. సో ఎటువంటి భయాన్నైనా వీ కెన్ ఈజీలీ మనం ఎదుర్కొనగలం, వీ కెన్ ఫేస్ ఇట్ కదా. దానికి సో ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది. ఓకే, కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఓకే, Psalms chapter 9 verse 10. And those who know your name put their trust in you. ఓకే, ఇంగ్లీష్ లో అలా ఉంటుంది, తెలుగులో చదువుతాం. 9వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటదంటే, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఏమవుతుందంట, వెన్ యు నో అబౌట్ యువర్ గాడ్ యూ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ హిమ్. నువ్వు నమ్మడం మొదలు పెడతావు. చిన్న చిన్నగా దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతావు. జస్ట్ జీవం గల దేవా అని స్తోత్రాలు చెప్తాం కదా, జీవం గల దేవా, జీవాధిపతి అని అనడం కాదు, కానీ నిజంగా నా దేవుడు జీవం గల దేవుడు అనేది నువ్వు నమ్మడం మొదలు పెడతావు. నిజంగా నా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అనేది నువ్వు స్లోగా నమ్మడం అనేది
మొదలు పెడతావు. ఏ దానికైనా నువ్వు టెన్షన్ పడవు. సో స్లోలీ ఆ నమ్మకం అనేది ఒక్కొక్క డౌట్ ని ఎలిమినేట్ చేస్తా వస్తుంది. ఇది కూడా తగ్గిస్తాడా, ఇది కూడా చేయగలడా, ఇది కూడా చేయిస్తాడా అన్న ఒక్కొక్క డౌట్స్ ని అది ఏం చేస్తా వస్తుంది, ఎలిమినేట్ చేస్తా వస్తుంది. ఒక్కొక్క స్లోగా నువ్వేం చేస్తావు, దేవుడి మీద నమ్మడం మొదలు పెడతావు. సో నీ రిలేషన్ అక్కడికి బిల్ట్ అవుతూ వస్తుంది. సో నేను నమ్మడం వల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో ఆ నమ్మకము విశ్వాసంగా మారుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ యువర్ బుక్స్ విత్ యూ ఆర్ మీ దగ్గర ఏదైనా బుక్ పెన్ ఉంటే, సో నోట్ డౌన్ దిస్ సీక్వెన్స్. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ గాడ్. వెన్ యూ స్పెండ్ టైమ్, సో యూ విల్ నో మోర్ అబౌట్ జీసస్. దేవుడితో సమయం గడపాలి. ఎప్పుడైతే సమయాన్ని గడుపుతావో నువ్వు దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకుంటావు. ఎప్పుడైతే దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకుంటావో దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతావు. ఆ నమ్మకం ఎక్కడి వరకు పోతుందో తెలుసా? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు హీబ్రూస్ చాప్టర్ 11. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. సో ఆ నమ్మకం ఫెయిత్ గా కన్వర్ట్ అయినప్పుడు నువ్వు ఏ స్టేజ్కి వెళ్తావో తెలుసా? కనపడనవి కూడా నువ్వు నమ్మే స్టేజ్కి వెళ్తావు. ఇప్పటి వరకు నువ్వు యావరేజ్ స్టూడెంట్ ఏమో, ఇప్పటి వరకు నీకు క్లాస్ లో సపోజ్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, నీకు గ్రాండ్ ఫైనల్స్ ఈ పెడతారు కదా, ఫైనల్స్ అని, గ్రాండ్ ఫైనల్స్ అని, ఒక రకరకాల ప్రీ టెస్ట్లు అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, రకరకాల ఎగ్జామ్స్ పెడతారు కదా. లాస్ట్ ఎగ్జామ్ వరకు నువ్వు కనీసం 100కి 50 కూడా స్కోర్ చేయలేదు, ఆర్ 30 కూడా స్కోర్ చేయలేదు, ఆర్ 60కి నువ్వు 30 కూడా స్కోర్ చేయలేదు అనుకుందాం. ఈ రోజు నుంచి దేవుణ్ణి అడగడం మొదలుపెట్టు. దేవా, నాకు జ్ఞానాన్ని, ఈ ఫిజిక్స్ నా వల్ల కాదు, ఈ కెమిస్ట్రీ నా వల్ల కాదు, ఈ మ్యాథ్స్ నా వల్ల కాదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేయి, నమ్ము. ఏ స్టేజ్కి వెళ్తుంది అంటే, నీకు 30 మార్కులు రాని, దేవా నువ్వు నన్ను పాస్ చేస్తా అని చెప్పావు, సో నువ్వు పాస్ చేస్తావు. అలానే చదవద్దని నేను చెప్పడం లేదు, చదవాలి. చదివే ముందు ప్రార్థన చేసుకుని చదవండి, అడగండి, దేవా ఇప్పటి వరకు నాకు 30 కూడా రాలేదు, కానీ నేను నీ బిడ్డని, నేను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచనని చెప్పావు. నేను ఇప్పటి వరకు యావరేజ్ స్టూడెంట్నే, కానీ ఈ రిజల్ట్స్ తో నా లైఫ్ టాపర్ గా మారిపోవాలి. కనపడనివి, అదృశ్యమైనవి కూడా నమ్మే విశ్వాసం వస్తుంది. దాన్ని విశ్వాసం అంటారు. కనపడినవి కూడా నమ్మే స్టేజ్కి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అది విశ్వాసం అంటారు దాన్ని. సో నువ్వు నార్మల్ గా స్టార్ట్ చేసావు కదా, ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియని నుంచి నువ్వు స్టార్ట్ చేసావు కదా, ఏం ప్రార్థన చేయాలో తెలియక థ్యాంక్ యూ లేదా ఏసే అనుకుంటూ ఉండు, థ్యాంక్ యూ దేవా చెప్పుకుంటూ ఉండు. ఆ స్టేజ్ నుంచి స్లోగా నేను నమ్మే వరకు దేవుడు తీసుకొస్తాడు. ఆ నమ్మకం నుంచి ఎక్కడి వరకు వెళ్తావంట, ఇంపాసిబుల్ అన్నది కూడా నాకు ఇస్తాడు దేవుడు. నాకు అంటే నేను పెద్ద విశ్వాసం నేను చెప్పడం లేదు, ఆ స్టేజ్ లో దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఆ తర్వాత నేను చాలాసార్లు భయపడినవి కూడా ఉన్నాయి. బట్ ఆ స్టేజ్ లో నాకు కంపెనీ త్రూ నేను యుఎస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాస్పోర్ట్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు నా దగ్గర పాస్పోర్ట్ లేదు. నాకు ఆఫీస్లో ఏం చెప్పారంటే, నువ్వు 1 వీక్ లో సబ్మిట్ చేస్తేనే నీకు ప్రమోషన్ ప్లస్ యుఎస్ 2 వస్తాయి. 1 వీక్ లో సబ్మిట్ చేయకుంటే ప్రమోషన్ పోతుంది, అమెరికా పోతుంది. సో 1 వీక్ లో పాస్పోర్ట్ వస్తుందా? మేము వెళ్ళిన టైంలో ఇక్కడ తత్కాల్ ఇవ్వబడదు అని బోర్డు పెట్టారు. తత్కాల్లో పాస్పోర్ట్ ఇవ్వబడదు అని ఒక స్టేషన్ దగ్గర బోర్డు పెట్టారు. స్టేషన్ ఆఫీస్ సంథింగ్ గుర్తులేదు నాకు, అదొక 12 years బ్యాక్. సో అక్కడ ఒక బోర్డు పెట్టారు. అది చూడగానే అయిపోయింది, దేవా వీళ్ళేమో వారం అంటున్నారు, వారంలో పాస్పోర్ట్ కావాలంటున్నారు, వీళ్ళేమో ఇవ్వమంటున్నారు, ఏం చేయాలి? సో నేను ప్రమోషన్ వస్తే నేను వేరే టీంకి వెళ్ళిపోవాలి. సో నా టీం ప్రెసెంట్ నేను పనిచేసే టీం మేనేజర్, ఆమెకి నేను వేరే టీంకి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. ఆమె నాకు రోజు నైట్ షిఫ్ట్స్ అనమాట, రోజు నైట్ ఆమె వచ్చేది. వస్తుందంటావా?
వస్తుందంటావా? సో రాదు కదా అనుకున్నప్పుడల్లా నేను మనసులో దేవా నాకు రావాలి, నువ్వు ఇస్తావు, నేను అడగల నిన్ను అమెరికా పంపిమని, నువ్వే పంపిస్తున్నావు, సో నువ్వే ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి అని నేను గట్టిగా ఆ సిచ్యువేషన్ లో నేను చేస్తున్నప్పుడు, యు డోంట్ బిలీవ్, నేను ఒకరికి మేము ₹1 లంచం ఇవ్వలేదు, ఏం చేయలేదు. 1 వీక్ లో పాస్పోర్ట్ వచ్చింది, నేను యుఎస్కి వెళ్ళాను, 10 రోజులు అక్కడ ఉన్నాను, మళ్ళీ ఇండియాకి వచ్చాను. సో దట్స్ ద ఫెయిత్, ఆ లెవెల్ కి మనం రీచ్ అవుతాం. సో టైం తక్కువ ఉంది, దానికోసం నేను దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పడం లేదు. దాని తర్వాత నేను నెక్స్ట్ స్టేజెస్ ఫాస్ట్ గా కవర్ చేస్తా. సో ఆ ఫెయిత్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే, నెక్స్ట్ స్టేజ్ మనల్ని ఇంప్యూట్ చేస్తుంది దేవుడి యొక్క ఆ లక్షణాలని, ఇంప్యూట్ కదా, మనలో ఆ లక్షణాలు వచ్చే స్టేజ్ నెక్స్ట్ అంటే ఏంటి, యువర్ డే డిపెండ్స్ ఆన్ హౌ యూ రియాక్ట్. ఫస్ట్ డే నిద్ర లేయగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నీ డే మొత్తం ఆ రియాక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సైన్స్ పరంగా కూడా ఇది ఆ ఏమని చెప్తారు, ఈ సైన్స్ పరంగా కూడా ఇది ప్రూవ్ అయింది అనమాట. సో సో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దేవుడు నీకు ఎప్పుడైతే నీతో ఉన్నాడు, నీ పనులు ఆయన చేస్తాడు అని తెలిసినప్పుడు, సో నువ్వు దేనికి ఓవర్ గా రియాక్ట్ అవ్వవు, ఊరికే ఎమోషనల్ అవ్వవు. ఓకే, ఊరికే కోపం రాదు నీకు. ఎందుకు, యువర్ రెస్టింగ్ ప్లేస్, దేవా నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు. అలానే సోమరిపోతులుగా ఉండడానికి గురించి నేను చెప్పడం లేదు, కానీ సో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి నాకు అంత టైం లేదు, సో నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నా. సో యూ విల్ బి ఇన్ అ రెస్టింగ్ ప్లేస్. సో నువ్వు ఎప్పుడైతే అంత పీస్ లో ఉంటావో, స్లోగా నీ ఎనిమీస్ కూడా నీతో నార్మల్ గా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు దేనికి రియాక్ట్ అవ్వడం లేదు కదా. వాళ్ళు ఎంతకన్నా నేను టార్చర్ చేస్తారు, చేసి ఏంది రియాక్ట్ అవ్వడంలా వదిలేసేయండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సో ఆ స్టేజ్ కి నువ్వు వస్తావు. దెన్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ టర్నింగ్ ఇన్ టు గాడ్స్ ఇమేజ్. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, నేను రెఫరెన్సెస్ ఇప్పుడు తీసి చదవలేను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే, దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు అని ఉంటుంది. బట్ మీరు 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంతో మీరు వస్తే, నెక్స్ట్ ఆదాముకు పుట్టిన పిల్లలు ఆదాము స్వరూపంలో వచ్చింటుందంట, ఇమేజ్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఐస్, నోస్, మౌత్ అండ్ ఇయర్స్, ఇవన్నీ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఇట్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో దేవుని క్యారెక్టర్ లోకి మనము వెళ్తాం. సో దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, దేవుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, సో ఆ స్టేజ్ కి మనము వెళ్తాం. ఎప్పుడైతే వెళ్తామో, ద ఫైనల్ స్టేజ్ ఈజ్ విక్టరీ ఆన్ ఆల్ ద ఎనిమల్స్. ఇది హెబ్రీల్ గ్రంథంలో ఉంటుంది. దేవుడు సమస్త శత్రువుల మీద నీకు అధికారం ఇస్తాడంట. సమస్త శత్రువుల మీద అధికారం ఇస్తాడు అంటే దాని అర్థం నాకు ప్రాబ్లమ్సే ఉండవని కాదు. లేకుంటే నీకు ప్రాస్పరిటీ అంటే, చాలా మందికి ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటే చాలా మందికి కోపం, ఎప్పుడు ప్రాస్పరిటీ గురించి చెప్తారు అని. కాదు, బైబిల్ ఎక్కడ డిఫైన్ చేయలేదు 10 కార్లు వస్తే ప్రాస్పరిటీ అని, లేదా 2 కార్లు వస్తే ప్రాస్పరిటీ అని, 4 ఇల్లులు ఉంటే ప్రాస్పరిటీ అని బైబిల్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో అక్కడ ఒక వాక్యం ఉంటుంది, జలములలో పడి నేను వెళ్ళినా అది నా మీద పారవు, అగ్ని జ్వాలల మీద నడిచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. సో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నా అది నీకు ప్రాబ్లంలా కనిపించదు. నీ టీచర్, నీ లెక్చరర్, నీ ప్రొఫెసర్, లేదా నీ మేనేజర్, నీ టీమ్ లీడర్ నిన్ను టార్చర్ చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతారు తప్పనిస్తే నీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో దాట్స్ ద స్టేజ్ యూ విల్ గో. సో విక్టరీ ఆన్ ఆల్ ఎనిమీస్ అంటే నథింగ్ కెన్ బాదర్ యూ, అది దాని మీనింగ్. అంతేగాని ప్రాస్పరిటీ అని అంటే నీకు ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి అని కాదు. నీ దగ్గర ₹100 ఉన్నా నువ్వు హ్యాపీగా ఉంటావు, ఆ రోజు బిర్యానీ దేవుడు నీకు అరేంజ్ చేస్తాడు, తింటావు. దట్ ఈస్ ప్రాస్పరిటీ. ఎనీథింగ్ యూ కెన్ హ్యాండిల్, దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పరిటీ. ఓకే, సో మళ్ళొకసారి నేను ఈ ఫ్లో చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆర్ ఇఫ్ యూ కెన్ నోట్ డౌన్, యూ కెన్ నోట్ డౌన్. ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. చాలా 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 బేసిక్. ఇది చేస్తేనే దీని నెక్స్ట్ అన్ని మనకి ఫ్లో ఉంటుంది. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ద మోర్ యూ స్పెండ్ టైమ్, ద మోర్ యూ విల్ నో అబౌట్ జీసస్. నువ్వు దేవుడి గురించి ఎక్కువ తెలుసుకుంటావు. దేవుడి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుడి మీద దేవుడిని నమ్మడం నువ్వు స్టార్ట్ చేస్తావు. ఇది కూడా దేవుడు చేయగలడు, నా ఎగ్జామ్స్ కి దేవుడు నాకు తోడు ఉండగలడు, సో నా కెరియర్ కి దేవుడు నాకు తోడు ఉండగలడు, నా ఇంటర్వ్యూకి దేవుడు
నాకు తోడుండగలడు అనే నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో అది విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. సారీ, ఐ మిస్ దిస్ పాయింట్. ఓకే, ఆ విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. దీనికి రెఫరెన్స్ ఆ రోమా రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం 21 మీరు చదివితే, దేవుని వాగ్దానాన్ని సందేహింపక అబ్రహాం ఎప్పుడైతే నమ్మాడో అది ఆయనని నీతిమంతుడిగా దాన్ని తీర్చిందంట. సో రైచియస్నెస్ అనేది నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నేను పాపిని, నేను ఇది అది అని నువ్వు సెల్ఫ్ కండెమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? సో నేను ప్రార్థన చేసినప్పుడల్లా నేను పాపిని నేను చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు నీతిమంతుడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. వెన్ యూ బిలీవ్ దట్, దెన్ ఓన్లీ డిప్రెషన్ విల్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ లైఫ్. దాని అర్థము నేను నీతిమంతుని ఏమైనా చేయొచ్చు అని కాదు, లేదా ఏ పాపానికైనా నీకు యాక్సెస్ ఉంది అని కాదు, కానీ నీ లైఫ్ లోకి సెల్ఫ్ కండెమ్నేషన్ అనేది రాదు, అండ్ డిప్రెషన్లు, లోన్లీనెస్ అనేవి రావు. సో నీతిమంతుడు అంటే అర్థం అది. ఓకే, సో నీతిమంతుడిగా రైచియస్నెస్ అనేది వస్తుంది. ఆ రైచియస్నెస్, దట్ ఇంప్యూర్డ్ ఒబీడియన్స్ ఆఫ్ గాడ్, అక్కడ నుంచి విల్ టర్న్ టు గాడ్స్ ఇమేజ్, అండ్ ద ఫైనల్ స్టెప్ ఈస్ విక్టరీ ఆన్ ఆల్ ఎనిమీస్. సో ఈ రోజు నుంచి మనం చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి దేవుడిని మనం అందరం కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేద్దాం. మీకు వీలైతే కళ్ళు మూసుకోండి, వీలు కాకుంటే ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఫోన్లో వింటున్నా, మీరు బస్సులలో కూర్చొని వింటున్నా, మీరు ఎక్కడ వింటున్నా కానీ జస్ట్ మీరు కళ్ళు మూసుకునే ఛాన్స్ ఉంటే కళ్ళు మూసుకోండి, ఛాన్స్ లేనప్పుడు యూ కెన్ జస్ట్ బీ పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, దేవా, ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నా, నేను నీతో సమయం గడపాలి అనుకుంటున్నాను. దేవా, నేను చేయాలి అనుకుని నేను చాలా సార్లు ఫెయిల్ అయి ఉన్నాను. నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడల్లా నేను ఉండలేకపోతున్నాను. కానీ దేవా, నేను ఇది కూడా నీ మీద డిపెండ్ అవ్వచ్చు అని ఈ రోజు నేను తెలుసుకున్నాను. నా ప్రామిసెస్ కూడా నేను నీ మీద డిపెండ్ అయ్యి నేను నెరవేర్చుకోవచ్చు అని నేను ఈ రోజు నీ గురించి తెలుసుకున్నాను. దేవా, నువ్వు నా తండ్రివి, నువ్వు నా స్నేహితుడిగా నీ రోజు నీ గురించి తెలుసుకుంటున్నాను. దేవా, నేను నీ బిడ్డలా ఉండాలి అనుకుంటున్నా, నేను నీ స్నేహితుడిలా ఉండాలి అనుకుంటున్నాను. యేసయ్య, దేవా నాయన, ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యూ. నేను నీ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటున్నాను. దేవా యేసయ్య, నాకు నేర్పించు. దేవా నాకు నీ మీద డిపెండ్ అవ్వడం నేర్పించు. నేను తీసుకున్న ప్రామిసెస్ నైనా నేను వాటి మీద ఉండడం నాకు నేర్పించు. నేను నీతో సమయం, మరి ముఖ్యంగా ఈరోజు నేను సమయం గడపాలి అని అనుకుంటున్నాను. నేను నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దేవా, నేను నీ గురించి తెలుసుకోవాలి, నా రిలేషన్ ని బిల్డ్ చేసుకోవాలి. నేను ఈరోజు ఏ స్టేజ్ లోనే ఉండొచ్చు, విశ్వాసంలో నేను ఏ స్టేజ్ లోనే ఉండొచ్చు, నేను నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నా తండ్రి దేవా, కృపగల ప్రభా, దయగల తండ్రి, ఇదిగో ప్రభా, ఏ బిడ్డలైతే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవా, ఎవరితో అయితే నువ్వు మాట్లాడాలి అని అనుకుని ప్రభా వాళ్ళకి వాక్యాన్ని నువ్వు వినిపించావో ప్రభా, ఆ ప్రతి బిడ్డ గురించి నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా. నా తండ్రి యేసయ్య, ఆ బిడ్డలతో సమయం గడపడానికి వాళ్ళకి సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, వాళ్ళకి ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నా. ప్రతి బిడ్డని ఈరోజు జ్ఞాపకం చేసుకుని నాయన వాళ్ళ సమయం గడిపేలా నీ కృప దయచేయండి. నీ గురించి ఎక్కువ తెలుసుకుని నీ మీద డిపెండ్ అయ్యి ఎటువంటి రాంగ్ డెసిషన్స్ వాళ్ళ లైఫ్ లో తీసుకోకుండా ప్రభా, ప్రతి డెసిషన్ నీ దగ్గరికి రావచ్చు అన్నది ఈరోజు ఆ బిడ్డలు ఈరోజు తెలుసుకునేలా నీ కృప దయచేయమని, ఎవరి జీవితాల్లో కూడా ప్రభా ఒక రాంగ్ స్టెప్ నేను పొరపాటున తీసుకున్నాను అన్నది లేకుండా, నేను ఒకవేళ వాళ్ళు తీసుకుని ఉంటే ప్రభా వాళ్ళు వెనక్కి రావడానికి, నాయన గిల్టీతో వాళ్ళకి దూరం అయిపోయి ఉండొచ్చు ప్రభా, ఆ బిడ్డలు వెనక్కి రావడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరే తోడుగా ఉండి నడిపించమని, తిరిగి నాయన ప్రభా నెక్స్ట్ ఫ్రైడే దేవ మరి ఒక స్పీకర్ తో నువ్వు నాయన ఈ ప్రోగ్రాం ద్వారా కలుసుకునే వరకు ప్రభా బిడ్డలందరినీ కాచి కాపాడమని, నాయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి బిడ్డని, ఈ టీమ్ లో పార్ట్ అయిన ప్రతి బిడ్డని మీరు నాయన తండ్రి మీరు రెక్కల చాటం వాళ్ళని కాచి నాయన భద్రపరచమని, మీరే తోడుగా ఉండమని అతినంత బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో Thank you so much, Kirti sister, for the wonderful sermon. And thank you so much for sharing your testimony and your life experiences. నిజంగా అది మాకు చాలా చాలా పర్సనల్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మనము విన్న ఈ సర్మన్ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనందరం కూడా దేవునితో ఇంకా సమయాన్ని గడపడానికి మన జీవితాన్ని సమర్పించుకుందామండి. ఎందుకంటే అందరూ అంటా ఉంటారు సమయం మనకు తగిలిన గాయాలన్నిటిని మాన్పివేస్తుంది అని. అది నిజమో కాదు కానీ దేవునితో సమయం మాత్రం ఖచ్చితంగా మన లైఫ్స్ ని చేంజ్ చేస్తుంది. సో సిస్టర్ చెప్పినట్టుగా మనందరం కూడా ఇంకా మరింత సమయం దేవునితో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆయన తెలుసుకున్నప్పుడే మన లైఫ్ లో గొప్ప కార్యాలు అనేవి జరుగుతాయి.
ఆయన మహిమ కొరకు మనం మరింతగా వాడబడతాము. సో ఆయన గురించి తెలుసుకుందాము, ఆయనతో నడుద్దాము. సో ఆ డెడికేషన్ అనేది ఈ రోజు నుంచి మనం తీసుకుందామండి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైడే 7 PM కు కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే లైవ్ లో మనందరం మరలా కలుసుకుందాము. అప్పటి వరకు దేవుడు మనందరితో తోడుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్